హమ్మయ్య! తినడానికి ఫ్రూట్స్ తెచ్చేసుకున్నాం. అదే గ్రేప్స్. అయితే ఈ నాటు వాడు గట్టిగా వేసేస్తాడు షాప్ దగ్గర. తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. గోళ్ళన్నీ పోతాయి. అలా తీసి తీసి ఇంకా నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఇలాగా ఒక సైడ్ ట్విస్ట్ చేసేసి ఒక్క 1½ ఇంచ్ చాలు టైట్గా ట్విస్ట్ చేసి జస్ట్ అలా ముందుకు తోసామంటే ఈజీగా మనకి చెయ్యికి అందిపోతుంది. గోల్డ్ అనేది ఇబ్బంది పెట్టవు. చాలా ఈజీగా ఉంది ఈ ప్రాసెస్. ఈజీగా ఓపెన్ అయిపోయింది. కవర్ నాట్ తీయాలంటే ఈజీ మెథడ్ అనమాట ఇది. మరి ఈ గ్రేప్స్ సాల్టీ సాల్టీ టేస్ట్తో తినడానికి కూడా ఒక మంచి చిట్కా ఉంది. ఈ స్టెమ్స్ నుంచి చక్కగా గ్రేప్స్ అన్నీ సపరేట్ చేసేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి. వేస్ట్ అంతా ఈ కవర్లో వేసేయాలి. అబ్బా, ఈ ప్లాస్టిక్ కవర్స్ గోల మనకి ఎప్పుడు పోతుందో ఏంటో. ఈ బ్యాన్ చేసినట్టే చేస్తున్నారు కానీ మళ్ళీ వచ్చేస్తున్నాయి కవర్స్. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసి ఆ ఫ్రూట్స్ మీద ఇలాగే మునిగే వరకు వాటర్ పోసేసి అలాగ ఒక 20 మినిట్స్ వరకు వదిలేసేయాలి. ఇందులో చక్కగా సాల్ట్ వేసేసుకొని అలా ఉంచేసుకోవాలన్నమాట. ఆ సాల్ట్ ఫ్రూట్స్కి పట్టి చక్కగా మనం తినేటప్పుడు ఉప్పగా ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే మా కజిన్ సుజిత్ నేర్పించాడనమాట ఈ పద్ధతి. అప్పటి నుంచి ఆ టేస్ట్ బాగా నచ్చింది. అప్పటి వరకు సాల్ట్ వాటర్తో కడగడమే తెలుసు కానీ ఇట్లాగా 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలా ఉంచాలని అయితే తెలీదు. అప్పటి నుంచి నేను కూడా ఇలాగే చేస్తానన్నమాట. పైనున్న కెమికల్స్ పోయి టేస్ట్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు.